కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 7 ఆవులు మృతి చెందాయి. ఖైరుగూడ ప్రాంతానికి చెందిన రైతుల ఆవులు దూడలు అడవిలో మేతకు వెళ్లిన సందర్భంలో పిడుగుపడి మృతి చెందాయి. ఆర్థిక ఆధారమైన ఆవులు మృతి చెందడంతో ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రేక్ ని చూస్తున్నాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 7 ఆవులు మృతి చెందాయి. ఖైరుగూడ ప్రాంతానికి చెందిన రైతుల ఆవులు దూడలు అడవిలో మేతకు వెళ్లిన సందర్భంలో పిడుగుపడి మృతి చెందాయి. ఆర్థిక ఆధారమైన ఆవులు మృతి చెందడంతో ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని లక్ష్మీపూర్ అటవీ ప్రాంతంలో పిడుగుపాటుకు 7 ఆవుల మృతికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ అందిస్తారు. అరుణ్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ విషాద ఘటన అయితే చోటు చేసుకున్నది. ఏదైతే పిడుగుపాటు కూడా 7 ఆవులు అయితే మృతి చెందిన ఘటన అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా తిర్యాని మండలంలో లక్ష్మీపూర్ అటవీ ప్రాంతానికి కూడా ఈ రోజు ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు కూడా ఖైరుగూడ కావచ్చు, అదేవిధంగా కూడా వేరే వేరే గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా ఎట్లను ఆవులను అయితే మేపడానికి కూడా అడవి ప్రాంతానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడ ఆవులు మేస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా కూడా ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం గురించి కూడా ఒకేసారి కూడా పిరుగుపాటు పడడంతో కూడా 7 ఆవులు అయితే మృతి చెందిన ఘటన అయితే ఆందోళన కలిగిస్తాను. ముఖ్యంగా కూడా ఏదైతే ఖైరుగూడ ప్రాంతానికి చెందినటువంటి నైతం రఘు అదే హెడ్మా సిముద్రాబాయ్ ఆత్రం లింగారావు హెడ్మా హనుమంతరావులకు చెందినటువంటి ఆవులు కూడా మృతి చెందడంతో కూడా బోర్న విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక జీవనాధారమైనటువంటి వ్యవసాయం మీద ఆధారపడి జీవనాధారం సాగిస్తా ఉన్నాం. ఇక ఆవులు మృతి చెందడంతో కూడా తీవ్రంగా నష్టపోయినామని కూడా వాళ్ళ కన్నీరు మున్నోరు అవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతా ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే అటవీ శాఖ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, తమను ఆదుకొని తమకు ఆర్థిక సాయం చేసి తమకు చేయుతనియాలంటే వాళ్ళు ప్రభుత్వాన్ని అటవీ శాఖ అధికారులు అయితే వేడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉన్నది. చక్రి అయితే అరుణ్, ఆర్థిక ఆధారమైన ఆవులు మృతి చెందడంతో రైతులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం నుంచి ఏమైనా హామీ లభించే అవకాశం ఉందో అధికారులు ఏం చెబుతున్నారు? అంటే అటవీ శాఖ అధికారులు మాత్రము అటవీ ప్రాంతంలోకి ఆవులు వెళ్ళి అక్కడ మృతి చెందిన ఘటన విషయంలో కూడా కొంత అటవీ శాఖ అధికారులు కూడా ఏదైతే దాన్ని ఇదిగా తీసుకున్నారో ఖచ్చితంగా కూడా రైతులకు ఏదైతే జీవనాధారంగా ఉండి ఆవులు ఉన్న రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్న క్రమంలో కూడా రైతులకు కూడా ఖచ్చితంగా ఆర్థిక సాయం చేయడానికి కూడా మేము అధికారులు కూడా కొంత ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వానికి తమైతే ఏదైతే విన్నవిస్తాం ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి దాని ఎక్స్చేంజ్ ప్రకారం కూడా ఖచ్చితంగా రైతులకు అయితే ఆదుకోవడానికి కూడా అన్ని ఏదైతే ఏర్పాట్లు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని అయితే అటవీ శాఖ అధికారులు జిల్లా అధికారులు కూడా కొంత ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. చక్రి రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.